వెల్కమ్ టు వేవ్స్. ఇది మన ఓటీటీ. పసందైన వినోదాలను అందించే సినిమాలు, ఇంటిలపాదిని అలరించే టీవీ షోలు, ఊపిరి సలుపనివ్వని ఉత్కంఠభరితమైన కార్యక్రమాలు, ప్రపంచ విశేషాలను కళ్లకు కట్టే ప్రత్యక్ష ప్రసారాలు, పిల్లలను అబ్బురపరిచే అద్భుతమైన గేమ్స్, విజ్ఞానాన్ని పెంపొందించే డాక్యుమెంటరీలు, వీణుల విందైన సంగీతాన్ని వినిపించే మ్యూజిక్ ఛానల్స్, ఆ పాత మధురాలను ఆవిష్కరించే క్లాసిక్ చిత్రాలు, ఇలా అపరిమితమైన ఆనందాలను అది కూడా పూర్తి ఉచితంగా మనకు అందిస్తోంది వేవ్స్ ఓటీటీ. మరి ఎందుకు ఆలస్యం? వేవ్స్ ఓటీటీ యాప్లో ఉండే విశేషాలను ఏంటో తెలుసుకుందాం పదండి. సామాన్యులకు కూడా వినోదాన్ని, విజ్ఞానాన్ని చేరువ చేసేందుకు ప్రసార భారతి వేవ్స్ ఓటీటీ వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోని అన్ని ప్రాంతీయ భాషల్లో సేవలను అందించేలా దీన్ని ప్రారంభించింది. వివిధ భాషల్లో వచ్చిన చలనచిత్రాలను, టెలివిజన్ కార్యక్రమాలను, వార్తా ప్రసారాలను, మరెన్నో కార్యక్రమాలను ఈ వేదికపై ₹1 కూడా ఖర్చు లేకుండా ఉచితంగా వీక్షించవచ్చు. మొబైల్ యాప్ ద్వారా కూర్చున్న చోటు నుంచే కోరుకున్న సమయంలో వినోదాలను ఆస్వాదించవచ్చు. ఆబాల గోపాలాన్ని అలరించేలా అన్ని వయస్సుల వారి అభిరుచులకు తగ్గట్లుగా విభిన్న కార్యక్రమాలను ఒక్కచోట అందిస్తోంది అద్భుతమైన వేదిక వేవ్స్ ఓటీటీ. మరి ఈ యాప్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా వినియోగించాలి అన్న వివరాలను తెలుసుకుందాం. ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఫోన్ యూజర్స్ iOS యాపిల్ యాప్ స్టోర్ నుంచి వేవ్స్ ఓటీటీ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. స్మార్ట్ టీవీ, స్ట్రీమింగ్ స్టిక్లతో కూడా వేవ్స్ ఓటీటీ యాప్ను వీక్షించవచ్చు. యాప్ను ఇన్స్టాల్ చేసుకున్న తరువాత అందులోని కాంటెంట్ వివరాలను చూడటానికి మొదట మీకు అనువైన భాషను ఎంచుకోవాలి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు సహా 10కి పైగా ప్రాంతీయ భాషల్లో ఈ యాప్ ఇంటర్ఫేస్ అందుబాటులో ఉంది. మీ భాషను ఎంచుకున్న తరువాత కాంటెంట్ వివరాలన్నీ ఆ భాషలోనే కనిపిస్తాయి. ముందుగా ఈ యాప్లో మీరు మీ మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీతో యాప్లోకి లాగిన్ అవ్వాలి. ఆ తరువాత పెద్దలకు, 12 ఏళ్లలోపు పిల్లలకు వేరువేరుగా విభాగాలను ఉంటాయి. పిల్లల కోసం వేవ్స్ ఓటీటీ యాప్ను వినియోగించినట్లయితే కిడ్స్ విభాగాన్ని ఎంచుకోవాలి. ఆ తరువాత మీరు ఎంచుకున్న భాషలో కాంటెంట్ కనిపిస్తుంది. వీక్షకుల సౌకర్యార్థం కాంటెంట్ను వివిధ విభాగాలుగా అందుబాటులో ఉంచారు. సుమారు 80 జానర్లతో కాంటెంట్ ప్రేక్షకుల కోసం సిద్ధంగా ఉంది. వేవ్స్ ఓటీటీ యాప్లో లాగిన్ అయిన యూజర్లు సులువుగా కోరుకున్న కాంటెంట్ను యాక్సెస్ చేసేలా ఇందులో కేటగిరీలను ప్రత్యేకంగా రూపొందించారు. ప్రతి వారం కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన చలనచిత్రాలను, ఇతర వినోద కార్యక్రమాలను రీసెంట్లీ యాడెడ్ విభాగంలో చూడవచ్చు. అదేవిధంగా త్వరలో రాబోయే కార్యక్రమాలు ఏంటో తెలుసుకోవడానికి కమింగ్ సూన్ కేటగిరీలో చూడొచ్చు. ఇక ఈ వారం ఎక్కువ మందిని ఆకట్టుకున్న ట్రెండింగ్లో నిలిచిన కాంటెంట్ను ట్రెండింగ్ నౌలో వీక్షించవచ్చు. అలనాటి క్లాసిక్ చిత్రాలు డీడీ నాస్టాలజియా విభాగంలో, అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించిన హాలీవుడ్ చిత్రాలు హాలీవుడ్ హంగామా కేటగిరీలో అందుబాటులో ఉన్నాయి. మధురమైన ప్రేమ కథలతో యువత మనసు దోచే చిత్రాలు, కితకితలు పెట్టే సన్నివేశాలతో కడుపుబ్బా నవ్వించే కామెడీ సినిమాలు, కుటుంబమంతా కలిసి ఆస్వాదించే ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు, కట్టిపడేసే యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్లు, భయపెడుతూనే వినోదాన్ని పెంచే హారర్ మూవీస్, భక్తి రసంలో ముంచెత్తే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విభిన్న అనుభూతులను కలిగించే వేవ్స్ ఒరిజినల్స్, చూపు తిప్పుకోనివ్వని వెబ్ సిరీస్లు, పిల్లలను అద్భుత ప్రపంచంలోకి తీసుకువెళ్లే యానిమేషన్ చిత్రాలు, స్త్రీల సత్తాను చాటి చెప్పే మహిళా ప్రాధాన్య చిత్రాలు, చిటికెలో గుప్పెడు భావోద్వేగాలను ఆవిష్కరించే లఘు చిత్రాలు, ఇలా వైవిధ్య భరితమైన కాంటెంట్ను మీ అరచేతిలో వీక్షించే అవకాశాన్ని కల్పిస్తోంది వేవ్స్ ఓటీటీ యాప్. వేవ్స్ ఓటీటీ యాప్లో వినోద కార్యక్రమాలు మాత్రమే కాదు, విజ్ఞానాన్ని పెంచే వివిధ భాషల మ్యాగజైన్స్, విద్యార్థులకు ఉపయోగపడే ఎడ్యుకేషనల్ కాంటెంట్, ప్రపంచ పరిణామాలను విశ్లేషించే న్యూస్ ఫీచర్స్, వివిధ ప్రభుత్వ పథకాల గురించి వివరించే వీడియోలు, క్రీడా సంబంధిత విశేషాలు, ప్రసార భారతికి చెందిన దూరదర్శన్, ఆకాశవాణి ప్రత్యక్ష ప్రసారాలు, ఇలా సమస్త సమాచారం ప్రేక్షకులకు ముందుకు తీసుకొస్తోంది వేవ్స్ ఓటీటీ యాప్. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలతో నేరుగా సంభాషించడానికి ప్రారంభించిన మన్ కీ బాత్ ఎపిసోడ్లు, విద్యార్థుల్లో స్ఫూర్తి నింపడానికి ఉద్దేశించిన పరీక్షా పే చర్చా కార్యక్రమాలు కూడా ఈ యాప్లో అందుబాటులో ఉన్నాయి. జాతీయ పరిణామాలను చర్చించే డీకోడ్ టీవీ కార్యక్రమానికి సంబంధించిన ఎపిసోడ్లు కూడా వేవ్స్ ఓటీటీలో చూడొచ్చు.
మ్యాగజైన్ సెగ్మెంట్ విభాగంలో డైరెక్టరేట్ ఆఫ్ పబ్లికేషన్ డివిజన్ వారు ప్రచురిస్తున్న మ్యాగజైన్లు ఉచితంగా చదువుకోవచ్చు. బాలభారతి, కురుక్షేత్ర, యోజన, ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఇలాంటి మ్యాగజైన్లతో పాటు చంపక్, హైలైట్ చామ్స్, హైలైట్ జెనీస్, రీడర్స్ డైజెస్ట్, బిజినెస్ టుడే, హలో, ది వీక్, ఇండియా టుడే ఇలాంటి మ్యాగజైన్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పిల్లల్లో వైజ్ఞానిక శాస్త్రంపై జిజ్ఞాసను రేకెత్తించే టెల్ మీ వై మ్యాగజైన్, అధునాతన జీవన శైలి పోకడలను కళ్లకు కట్టే మరెన్నో లైఫ్ స్టైల్ మ్యాగజైన్లు వేవ్స్ ఓటీటీ యాప్లో చదువుకోవచ్చు. ప్రసార భారతి విభాగంలోని దూరదర్శన్కు చెందిన వివిధ ఛానల్స్తో పాటు ఇతర ఛానల్స్ ప్రత్యక్ష ప్రసారాలను ఎక్కడి నుంచైనా వీక్షించే అవకాశాన్ని కల్పిస్తోంది వేవ్స్ ఓటీటీ యాప్. డీడీ జాతీయ ఛానళ్లు అయిన డీడీ న్యూస్, డీడీ నేషనల్, డీడీ స్పోర్ట్స్, డీడీ కిసాన్, డీడీ భారతి, డీడీ ఉర్దూ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలను ఎక్కడి నుంచి అయినా మీ అరచేతిలోనూ వీక్షించవచ్చు. అంతేకాదు ప్రాంతీయ ఛానళ్లు అయిన డీడీ యాదగిరి, డీడీ సప్తగిరి సహా అన్ని రాష్ట్రాలకు చెందిన డీడీ ఛానల్స్ యొక్క ప్రత్యక్ష ప్రసారాలను చూడొచ్చు. అంతేకాదండోయ్, ఆకాశవాణికి చెందిన అన్ని రాష్ట్రాల ప్రాంతీయ రేడియో ప్రసారాలను ఈ యాప్లో శ్రోతలు వినొచ్చు. వివిధ రంగాల ప్రముఖులతో ఆకాశవాణి నిర్వహించే పాడ్కాస్ట్ ఎపిసోడ్లను, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన వైద్య నిపుణులతో జరిపే ముఖాముఖి కార్యక్రమాలను కూడా ఈ యాప్లో అందుబాటులో ఉన్నాయి. వేవ్స్ ఓటీటీ యాప్లో కోరుకున్న సమయంలో వీక్షించవచ్చు. మరి ఎందుకు ఆలస్యం? ఇప్పుడే మీ మొబైల్ ఫోన్స్లో వేవ్స్ ఓటీటీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇక డాక్యుమెంటరీ విభాగంలో వివిధ రంగాల్లో చరిత్ర సృష్టించిన విజేతల విజయ గాథలను డాక్యుమెంటరీల రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రసార భారతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, నీలం సంజీవరెడ్డి, ఆర్కే లక్ష్మణ్, బాబా ఆమ్టే, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి దిగ్గజ నేతల జీవిత గాథలపై నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్మించిన డాక్యుమెంటరీలను చూడవచ్చు. భారతదేశంలోని విభిన్న సంస్కృతిని, ఘన చరిత్రను కళ్లకు కట్టే డాక్యుమెంటరీలను వీక్షించవచ్చు. శాస్త్ర సాంకేతిక రంగంలోని దేశం సాధించిన విజయాలను వివరించే డాక్యుమెంటరీలు కూడా మన వేవ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉన్నాయి. వెల్కమ్ టు వేవ్స్ కార్యక్రమంలో ఒక చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు వేవ్స్. వేవ్స్ ఓటీటీ యాప్లో అద్భుతమైన కార్యక్రమాలను వీక్షించడమే కాదు, మధురమైన గీతాలను, భక్తి పాటలను, శాస్త్రీయ సంగీతాన్ని ఆస్వాదించేలా ఆడియో విభాగాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేశారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎంఎల్ వసంత్ కుమారి లాంటి ప్రముఖ కర్ణాటిక్ సంగీత విద్వాంసుల గానామృతం, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్, పండిత్ రామనారాయణ, పండిత్ భీమ్సేన్ జోషి లాంటి ప్రముఖుల హిందుస్థానీ సంగీతం, శ్రీ రామచరిత మానస్, శ్రీమద్ భాగవతం, శ్రీ జగన్నాథ భజనలు, షిరిడి సాయిబాబా పాటలు, ఆకాశవాణి సంగీత సమ్మేళనాలు ఇవన్నీ వినొచ్చు. వేవ్స్ ఓటీటీ యాప్లో మరో ప్రత్యేక ఆకర్షణ గేమ్స్ కేటగిరీ. ఇందులో చిన్న పిల్లలకు కాలక్షేపంతో పాటు వారికి ఆటలపై మక్కువ, అవగాహన పెంచేలా విభిన్న రకాల గేమ్స్ను అందుబాటులో ఉంచారు. వివిధ ఆటలకు సంబంధించిన పదాలపై క్విజ్ రూపంలో అవగాహన కల్పించేలా వర్డ్ ఫైండర్, మెదడుకు మేత పెట్టే సుడోకు పజిల్స్ కూడా వేవ్స్ ఓటీటీ యాప్లో ఉన్నాయి. నిరంతరం వీక్షకులకు అపరిమితమైన వినోదాన్ని, పసందైన కార్యక్రమాలను అందిస్తూ ప్రత్యేకత చాటుకుంటోంది వేవ్స్ ఓటీటీ. మరి ఈ వేదికపై తాజాగా ప్రేక్షకులను అలరించడానికి వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్లు, ప్రత్యేక కార్యక్రమాలు ఏంటో చూసేద్దామా? సమాజంలోని అవినీతి అక్రమాలను ఎదిరించడానికి ఓ సామాన్య మహిళ నడుం బిగిస్తే ఎలా ఉంటుంది? అంతులేని అధికారం, పలుకుబడితో విర్రవీగుతున్న దుర్మార్గులను ఆమె ఢీకొడితే ఎలా ఉంటుంది? బెదిరింపులకు, దాడులకు తలొగ్గకుండా ఆమె చేసిన విరోచిత పోరాటం చూడాలి అంటే రజనీ 2.0 వెబ్ సిరీస్ చూడాల్సిందే. 1985లో ప్రసారమై వీక్షకులను విశేషంగా అలరించిన రజనీ టీవీ సిరీస్ ఆధారంగా ఇది తెరకెక్కింది. రజనీ సిరీస్లో కథానాయిక రజనీగా ప్రియా టెండూల్కర్ అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఇప్పుడు ఆమె కుమార్తెగా నేటి తరం నటి ఆరాధన శర్మ నటిస్తున్నారు. తల్లి స్ఫూర్తితో రజనీ 2.0గా అవతారం ఎత్తుతుంది. మరి ఆమె చేసిన పోరాటం ఏంటి? ఆ క్రమంలో ఆమెకు దుస్తుల నుంచి ఎదురైన సవాళ్లు ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొంది అనే విశేషాలను ఈ వెబ్ సిరీస్లో ఉత్కంఠ భరితంగా తెరకెక్కించారు.
रजनी 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 नाम की एक लड़की थी, रजनी 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 उसकी बेटी की ये कहानी है। चुरा लिया, चुरा लिया, वो चुराड़िया के आदमी यहाँ आ गए क्योंकि उनको पता चल गया तू पुलिस स्टेशन गई थी उनके अगेंस्ट कंप्लेन करने। मैं तुम्हें अगवा करके अपने फार्म हाउस ले जाऊंगा। लेट मी टेल यू राजीव, आपके ऊपर सेक्शन 137 भारतीय न्याय संहिता लग सकता है और आप 7 साल के लिए जेल भी जा सकते हैं। इंसान के आराम के लिए यहाँ एक बेगुनाह लेडी की जान पे बना है। आप ना किसी दूसरे ग्रह से आए हैं और हम ये जो पृथ्वी की जनता है से नीचे है। तू हर वक्त किसी न किसी मुद्दे को लेकर अभियान चला रही होती है। आपने जो दवाइयाँ लिख कर दी है वो तो काफी महंगी है। वो ब्रांडेड दवाइयाँ हैं। आयुष्मान भारत कार्ड और प्रधानमंत्री जन आरोग्य योजना के तहत PMJ कार्ड बना सकते हैं। इस घर पर पत्थर बसाएगा। ऐसे कैसे पत्थर बरसाएगा? ऐसे हाथ में पत्थर होंगे बड़े बड़े से और धार 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 धार। संगीता, हमारे देश में कानून है ताकि कार्यस्थल पर महिलाएं सुरक्षित रह सके। तो इस घर में 2 ही लोगों में हिम्मत है, एक मेरी बहू की होने वाली बहू रजनी में उसकी सास की सास। सब उसको रजनी 2.0 बुलाते हैं। తల్లి స్ఫూర్తితో మన రజని సమాజంలోని అవినీతిపై చేసిన పోరాటాన్ని ఎదుర్కొన్న సవాళ్లను చూడాలని ఉందా? ఇప్పుడే వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని చూసేయండి. వేవ్స్ ఓటీటీ యాప్లో అందుబాటులో ఉన్న మరో వినోదభరిత కార్యక్రమం కాంతం కథలు. ప్రముఖ రచయిత మునిమాణిక్యం నరసింహారావు రచించిన హాస్యరస కథల ఆధారంగా ఈ టీవీ సీరియల్ తెరకెక్కింది. మధ్యతరగతి జీవిత మకరందాన్ని, దాంపత్య బంధంలోని మధురిమలను చక్కటి హాస్యంతో మేళవించిన ఈ కార్యక్రమం వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఉపాధ్యాయుడిగా పనిచేసే వెంకట్రావు, ఆయన భార్య కాంతం ఈ సీరియల్లో ప్రధాన పాత్రలు. వారిద్దరి మధ్య గిల్లి కజ్జాలు, చిరుకోపాలు, సరదా వేళాకోలాలు ప్రేక్షకులకు గిలిగింతలు పెడతాయి. ప్రధాన పాత్రల్లో ప్రముఖ నటుడు నరేష్, ఈశ్వరీరావుల నటన ఆకట్టుకుంటుంది. ఇంటింటికి వినోదాలను పంచే ఈ టీవీ సీరియల్ ఇప్పటి తరాన్ని నవ్వించడానికి వేవ్స్ ఓటీటీ యాప్లో సిద్ధంగా ఉంది. 13 ఎపిసోడ్లతో రూపొందించిన ఈ కార్యక్రమాన్ని చూసి కడుపుబ్బా నవ్వుకోండి. కాంతం 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 మునిమాణిక్యం కాంతం కాముని మాణిక్యం కాంతం. బంగారు పాపాయి బహుమతులు పొందాలి, బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు, పాపాయి చదవాలి మా మంచి చదువు. ఏవండి ఏవండి ఏవండోయ్ మిమ్మల్నే. ఏవండి ఏమిటి కాంతం? ఈ చిట్టి తల్లికి పేరేం పెడదామని అడుగుతున్నాను. ఏదో ఒకటి పెడదాం లేదు. అది కాదండి, ఎల్లుండే బారసాల. అప్పటికప్పుడు ఏమీ తోచకపోవడం, అలా ఏదో ఒకటి హడావిడిగా రాయడం ఎందుకు? ఏమిటండి, ముందుగా మనం కాస్త కూడబలుక్కుంటే నయం కదా. సరే అయితే ఏం పేరు పెడదాం? అదే మిమ్మల్ని అడగటం. నాకైతే ఏం తోచట్లేదు. ఇంతకుముందు ఏ ఇబ్బంది రాలేదు. పెద్దదానికి మీ అమ్మ పేరు అన్నావు, చిన్నదానికి మా అమ్మ పేరు అన్నావు. నేనన్నా వద్దన్నానా? అలాగే పెద్దవాడికి మీ ఇష్టదైవం పేరన్నావు, చిన్న కొంకి మా తాతయ్య పేరన్నావు. నేనేం కాదనలేదే. కాదనడానికి ఏముంది దానిలో? ఆహా, అంటే నేననేది ఏంటంటే కాంతం, అంతా నీ ఇష్ట ప్రకారమే కానిచ్చావు కదా, నాదేముందని. సర్లేండి, ఈ మాత్రం దానికి మీ నిష్ఠూరాలేం అక్కర్లేదు. ఈ దఫా పూర్తిగా మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. పూర్తిగా నా ఇష్టమేనా? నిజంగా అంత దయా? బావుందండోయ్, మీ కూతురు మీ ఇష్టం. మీకిష్టమైన పేరు పెట్టుకోవడానికి ఒక రాజ్ఞేమిటి? నాకు కూతురైతే నీకు కూతురేగా. అయితే మాత్రం ఈసారికి మీకిష్టమైన పేరే చెప్పండి. ఎవండోయ్, ఏంటలా దిక్కులు చూస్తారు? విషయం నాంచక ఏదైనా మంచి పేరు చెప్పండి. సరే అయితే
జానకి అని పెడదామా? జానక జానకి ఎందుకండి? ఇంకోటి ఏదైనా ఆలోచించరాదు? ఇప్పుడు మటుకే జానకి జగన్మాత, మహాసాధ్వి. అంతకన్నా మంచి పేరు వెతకాల్సిన పనే ఉంది. బాగానే ఉంటుంది కానీ నాకెందుకో ఆ సీత కష్టాలే గుర్తుకొస్తుంటాయి. మీకు గుర్తుందా, నీళ్ళాడక మునుపు మీరు ఉత్తర రామాయణం చదివి వినిపించేవారు. అది విన్నప్పుడల్లా ఆవిడ కష్టాలే గుర్తుకొచ్చాయి. వద్దు కాంతం, ఆ పారాయణం దాంతో అప్పుడే ఆపేశాను కదా, మళ్ళీ ఇప్పుడెందుకు? అప్పటి నుంచి ఆ పేరంటేనే భయం వేస్తుందండి. వద్దొద్దు, అలాగైతే వదిలేద్దాం. కాంతం కాంతం సరేనా? సరేనా? లేకపోతే కళ్యాణప్రదంగా ఉంటుంది కనుక రుక్మిణి అని పెడదాం. కాంతం సరేగా? సరేనా రుక్మిణి? రుక్మిణ మన ఇంటా వంట లేని ఆవిడ గాంధర్వ వివాహాన్ని మన పిల్ల కోరుకుంటావా ఏమిటి? సరే, అలా అయితే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. బుద్ధ అవతారం అని పెడదాం, బాగుంటుంది. అదేం పిచ్చి పేరండి, అసలు మీకు ఎలా తోచింది? దానికేమైంది, చాలా చక్కటి పేరు. మా నాన్నగారికి చాలా ఇష్టమైన పేరు కూడాను. మరే మీకు పెట్టుండాల్సింది ఆ పేరు. అయినా బొత్తిగా బుద్ధవతారం ఏమిటండి? ఆడో మగో అర్థం కాలాలంటి పేర్లు మానేసి ఒక మంచి పేరు ఆలోచించి చెప్పండి. ఏం చెప్పను, నా పెండాకుడు. ఏం చెప్పినా కాదంటున్నావు కదా. ఆ పేరేదో నువ్వే చెప్పొచ్చు కదా. కానీ ఈసారి మీ ఇష్టం అన్నాను కదండి. ఏవండి ఏవండి చూశారు కదా మరి పాప కోసం వారి పేర్ల వేట ఎలా కొనసాగింది. ఆ పాపకు చివరికి ఏ పేరు పెట్టారు అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మన వేవ్స్ ఓటీటీ యాప్లో చూడాల్సిందే. కార్యక్రమంలో ఒక చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు వేవ్స్. మన వేవ్స్ యాప్లో దేశ విదేశాల ప్రేక్షకులను అలరించిన హాలీవుడ్ చిత్రాలను భారత్లోని మారుమూల ప్రాంతాల ప్రేక్షకుల వరకు చేరవేసేలా ప్రత్యేకంగా హాలీవుడ్ హంగామా కేటగిరీని సిద్ధం చేశారు. అందులో ఉన్న ఒక బెస్ట్ యాక్షన్ ఫిలిం జాన్ విక్. ఒకప్పుడు గ్యాంగ్స్టర్గా ప్రత్యర్థులను గడగడలాడించిన జాన్ విక్ ఎందుకు నేర సామ్రాజ్యాన్ని వదిలేశాడు? గతాన్ని వదిలేసి భార్యతో అందమైన జీవితం గడుపుతున్న జాన్ విక్ మళ్ళీ ఎందుకు గన్ పట్టుకోవాల్సి వచ్చింది? అతని జీవితాన్ని తలకిందులు చేసిన సంఘటన ఏమిటి? మళ్ళీ గ్యాంగ్స్టర్గా మారిన జాన్ విక్ ఎవరిని వెతుక్కుంటూ వెళ్ళాడు అనేది తెలుసుకోవాలి అనుకుంటే మన వేవ్స్ ఓటీటీ యాప్లో చూడాల్సిందే. యాప్లో పిల్లలను ఆకట్టుకునేలా యానిమేషన్ చిత్రాలను అందుబాటులో ఉంచారు. ఆ జాబితాలో తెనాలి రామన్ కూడా ఉంది. తెలుగు నేలపై పుట్టి తెనాలి రామలింగడి పేరు తెలియని వారు ఉండరు. శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో ఒకరైన తెనాలి రామలింగడు తన పాండిత్యం, చతురతతో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆయన మేధస్సును చాటి చెబుతూ వచ్చిన తెనాలి రామలింగడి కథలు ఆబాల గోపాలాన్ని అలరించాయి. తెలుగు ప్రజలు మరిచిపోలేని ఆ కథలకు దృశ్య రూపం ఇస్తూ యానిమేషన్తో మరిన్ని హంగులు సమకూర్చి రూపొందించిన తెనాలి రామలింగడి యానిమేషన్ సిరీస్ వేవ్స్ ఓటీటీ యాప్లో అందుబాటులో ఉంది. మీ పిల్లలతో కలిసి ఈ సిరీస్ను వీక్షించండి, మీకు వినోదం గ్యారంటీ. ప్రారంభమైన కొంతకాలానికే దేశవ్యాప్తంగా ప్రజల ఆదరణను సొంతం చేసుకుంది వేవ్స్ ఓటీటీ యాప్. నవతరం వీక్షకులకు నచ్చేలా, ముందు తరం ప్రేక్షకులు మెచ్చేలా సరికొత్త కాంటెంట్తో మైమర్పిస్తోంది వేవ్స్ ఓటీటీ. హాలీవుడ్ సినిమాలు, హిందీ చిత్రాలు, తెలుగు సహా ఇతర ప్రాంతీయ భాషల సినిమాలు, యువతరాన్ని ఆకట్టుకునే వెబ్ సిరీస్లు, మహిళా మనులకు నచ్చే టీవీ షోలు, చిన్న పిల్లలను ఆకట్టుకునే యానిమేషన్ చిత్రాలు, ఆటలు, విజ్ఞానాన్ని పెంపొందించే డాక్యుమెంటరీలు, మ్యాగజైన్లు, మధుర సంగీతంతో మైమరిపించే ఆడియో షోలు, ఆధ్యాత్మికతను పంచే భక్తి కార్యక్రమాలు, ప్రసార భారతి విభాగంలో దూరదర్శన్ ఛానళ్ల ప్రత్యక్ష ప్రసారాలు, ఆకాశవాణి రేడియో కార్యక్రమాలు, ఇలా ఒకటా రెండా సమస్త వినోదానికి చిరునామాగా నిలిచింది వేవ్స్ ఓటీటీ. ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాలను, తాజా పరిణామాలను అందుబాటులోకి తీసుకొస్తూ వీక్షకులను అలరిస్తోంది, వారి అభిమానాన్ని సొంతం చేసుకుంది. మీరు కూడా ఉచితంగా ఈ వినోదాలను ఆస్వాదించాలి అంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి వేవ్స్. ఇది మన ఓటీటీ. ఈ వేదికపై త్వరలో రాబోయే కార్యక్రమాల విశేషాలను తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.